హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి టీఎంబీ ఉంటుంది కదా! టీఎంబీ బ్యాంకు అంటే తమిళనాడు మనకి మెరాకంటల్ బ్యాంక్ అనేది ఉంటుంది కదా! సో, ఈ బ్యాంక్‌లో మనకి సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేది భర్తీ చేశారు. చాలా ఎక్కువగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో. కేవలం గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ అయ్యి ఉంటుందో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి, అప్లై అనేది చేసుకోండి. దీని యొక్క పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియోలో అనేది చెప్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఎక్కడైనా ఇంటర్వ్యూస్ జరిగితే ఆ ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా మేము పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. కాబట్టి మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి ఏమిచ్చారు వీళ్ళు. టీఎంబీ రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనేది ఇచ్చారు కదా. సో తమిళనాడు మెరాకంటల్ బ్యాంక్ అనేది ఇచ్చారు. వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద పోస్ట్. సో ఇక్కడ ఇండియన్ సిటిజన్స్, మన ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా, ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు ఈ సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి. ఇన్ ద బిలో మనకి ఏమి ఇచ్చారు, మెన్స్డ్ ఇది కేటగిరీస్ ఫర్ ద రెస్పెక్టివ్ స్టేట్స్ అనేది ఇచ్చారు. సో అది కొన్ని రెస్పెక్టివ్ స్టేట్స్ అనేది ఉంటాయి కదా, ఆ స్టేట్స్ వాళ్ళకి కొంచెం దీనికి ఉంటుంది. సో అది క్యాండిడేట్స్ ఆర్ బి రిక్వెస్ట్ టు అప్లై బై ఓన్లీ ఆన్లైన్ త్రూ టీఎంబీ వెబ్సైట్స్ www.tmbet అనేది ఇచ్చారు కదా. సో సబ్మిషన్ అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ బై ద బ్యాంక్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్స్, అప్లికేషన్స్ అనేది కూడా ఫిల్ చేసి వీళ్ళకి సెండ్ చేయాలి. ఆన్లైన్లో మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి, ఇంకే అదర్ మోడ్ అయితే లేదు. అది ఒకటి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ వీళ్ళు హెల్ప్ ఫ్యాకల్టీ అనేది ఇచ్చారు. సో ఇన్ కేస్ ఏదైనా ఉంటాయి కదా, అంటే హెల్ప్ ఫ్యాకల్టీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఫామ్, పేమెంట్ ఆఫ్ ఫీ, ఇంటిమెంటేషన్ ఛార్జెస్ ఆర్ డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్, కంప్లైంట్స్ మే మేడ్ బి క్యాండిడేట్స్. మనకి ఇక్కడ ఏంటంటే రీడ్రెసల్ ఇది మెకానిజం అనేది ఇచ్చారు. ఇది ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసి లేదా స్క్రీన్ షాట్ తీసుకుని సరే మీరు క్లిక్ చేస్తే మీకు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ, మనకి ఆన్లైన్లో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసేటప్పుడు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ అనేది చేస్తారంట వీళ్ళ తరపు నుంచి. సో అదొకటి ఇచ్చారు ఇక్కడ. అలాగే ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడండి, ద టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అనేది ఇచ్చారు. యాక్టివిటీ అండ్ టెంటేటివ్ డేట్స్ అనేది ఇచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఇంక్లూడింగ్ ఎడిట్ టు మోడిఫికేషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ బై క్యాండిడేట్స్ ఇచ్చారు కదా. సో ఇంక్లూడ్ అన్ని మోడిఫికేషన్స్ అవన్నిటితో పాటు 28th సెకండ్ నుంచి మనకి 16th 3 వరకు అయితే డేట్స్ అయితే ఇచ్చారు. సో ఈ డేట్ లోపలగా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే పేమెంటు అవి కూడా అన్నీ ఆన్లైన్ 16th అయిపోతుంది. అండ్ మనకి కాల్ లెటర్స్ ఎప్పుడు ఇస్తారంటే మనకి ఇంటిమేషన్ అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఇంటిమేట్ చేస్తారు 7 to 10 days బిఫోర్. సో అదొకటి. అండ్ ఇంకా ప్రొవిజనల్ ఆల్టర్మేట్ అది కూడా May 25th ఎక్స్పెక్టెడ్ జాయినింగ్. సో ఇక్కడ వెంటనే ఇంటర్వ్యూస్ చేసి స్కిల్ టెస్ట్ ఇవన్నీ పెట్టేసి వెంటనే జాయినింగ్స్ కూడా ఉంటాయి. సో అది మనకి ఎప్పుడంటే జూన్ జూలై కమ్దా జాయినింగ్స్ అనేది ఉంటాయంట. సో బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్స్ ఆఫ్ మేక్ ఇది చేంజెస్ ఇన్ ద అబోవ్ మెన్షన్డ్ డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెంటనే అప్లై అనేది కూడా చేసుకోండి అని అయితే చెప్తున్నారు. సో అవి డేట్స్. ఇక్కడ చూడండి, స్టేట్ యూనిట్ ఇవన్నీ ఇచ్చారు కదా. అయితే ఒక్కొక్క స్టేట్కి ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్, రీజనల్ లాంగ్వేజ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఇవన్నీ స్టేట్లు, ఏ స్టేట్ వాళ్ళు ఏ ఉన్నాయో అవి చూసుకోండి. ఇంకెక్కడ చూడండి, తెలంగాణ ఉంది కదా, తెలంగాణలో 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. సో ఇక్కడ తెలంగాణ అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది టోటల్ మనకి 124 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో ఈ 124 వేకెన్సీస్కి మేల్ అయినా ఫిమేల్ అయినా ఇండియన్ సిటిజన్షిప్ ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు.
సో అది అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చారు ఇక్కడ. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ January 31st అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇది యూనివర్సిటీ అండర్ రెగ్యులర్ కరికులం విత్ మినిమం 60% అనేది ఇచ్చారు. సో ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషను సో అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. సో అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడ చాలామంది 12th క్లాస్ కూడా అంటారు, డిప్లొమా కూడా అంటారు, లేదా డిగ్రీ కూడా సమానం. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ అంటారు కదా, అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ అంటే డిగ్రీతో సమానం. సో ఇక్కడ డిప్లొమా చేసిన వాళ్ళు ఇంకేదైనా బ్యాచిలర్ డిగ్రీస్ కానీ ఇంజనీర్ డిగ్రీస్ కానీ డిప్లొమా కానీ ఇంటర్ కానీ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈ 25th లోపలే మీకంటే ఈ January 25th లోపల మీ కంప్లీట్ అయిపోవాలి మీ ఎడ్యుకేషను. సో మినిమము మీకు ఏంటంటే 60% మార్క్స్ అనేది ఉండాలి. అది మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరికైనా సరే మినిమం 60% మార్క్స్ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది ఏజ్ ఎంత ఇచ్చారు, ఇది క్యాండిడేట్స్ మస్ట్ బీ మోర్ దెన్ 30 years. సో మోర్ దెన్ 30 years ఎక్స్పీరియన్స్ ప్రిఫరబుల్ బట్ నాట్ ఎసెంటియల్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరబుల్, మీకు ముందుగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో లేకపోయినా పర్వాలేదు, బట్ ఇక్కడ మ్యాండేటరీ ఎక్స్పీరియన్సే ఉండాలి అలా అంతా ఏం పెట్టలేదు. సో ప్రిఫరెన్స్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇస్తారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. సో అది అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, సెలక్షన్ ప్రొసీజర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎగ్జామ్ షెడ్యూల్ యాజ్ పర్ IBPS స్టాండర్డ్ సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంది. అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ ఓన్లీ. మోడ్ ఆఫ్ సెలక్షన్ ది క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ ద రిటర్న్ టెస్ట్ అండ్ విల్ బీ కాల్డ్ పర్సనల్ ఇంటర్వ్యూ. అంటే ఇక్కడ ఓన్లీ ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుందంట. సో IBPS అంటే మనకి ఇండియన్ బ్యాంక్స్ ఇవి ఉంటాయి కదా, సో ఈ IBPS లెవెల్లోనే ఉంటుంది బ్యాంక్స్ ఎగ్జామ్స్. అయితే సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ సింగిల్ ఎగ్జామ్లో ఎవరైతే క్యాండిడేట్స్ అందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి అందులో ఎవరికైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారంట. సో అది ఇవి మార్క్స్ అయితే ఇచ్చారు. ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ అంటే 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 120 minutes అయితే ఇచ్చారు. సో ఇది ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఏముంటాయి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. మీరైతే చూడండి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఇవన్నీ అయితే ఇచ్చారు. మీకు దగ్గరగా ఏదైతే ఉందో దానికి అప్లై అనేది చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.